రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక నక్షత్ర మాత్రం మమ్మీ అనుకుంటూ ఇక అపూర్వ చేయి పట్టుకోగానే, అబ్బా లే నక్షత్ర, నాకు చేయి నొప్పి ఉంది, సరే మమ్మీ అనుకుంటూ ఏడుస్తూ ఉండగా, అబ్బా ఏడవకండి, నాకు అసలే ఏడుపు అంటే మహా చిరాకు, నా ముందు వచ్చి ఏడుస్తున్నారా అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఇక వెంటనే నక్షత్ర నవ్వుతుంది. ఏంటి నక్షత్ర, ఎందుకు నవ్వుతున్నావు, పిచ్చి లేసిందా ఏంటి మమ్మీ, ఏడిస్తే నీకు చిరాకు అన్నావు కదా, అందుకే నవ్వుతున్నాను. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా నక్షత్ర. మమ్మీ సరే కానీ ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంది మమ్మీ అనుకుంటూ నక్షత్ర అడగానే, ఓకే బేబీ ఇప్పుడు ఓకే అనుకుంటూ ఇక నక్షత్ర అపూర్వ చెప్పగానే, మమ్మీ అలా ఎలా పడిపోయావు మమ్మీ, అంతేకాకుండా అలా చీర ఎలా అంటుకుపోయింది, తెలిసి పెడతానా, అలా ఎలా స్లిప్ అయి పడిపోయాను అనుకుంటూ చెప్పగానే, మమ్మీ అది కాదు మమ్మీ, ఇదంతా ఆ భూమి వేసిన మాస్టర్ ప్లాన్ లాగా అనిపిస్తుంది. ఏంటి బేబీ, అవును మమ్మీ, అయినా నీ చీరకి పెట్రోల్ ఎలా ఉంటుంది మమ్మీ, ఏంటి పెట్రోలా, నా చీరకు పెట్రోల్ ఏంటి, అవును మమ్మీ డాక్టర్ చెప్పింది, అంత కావాలంటే నీ చీర స్మెల్ చూడు, అవును బేబీ నా చీర పెట్రోల్ వాసన లెక్క వస్తుంది, అంటే ఆ భూమి పూజ జరగదని నన్ను ఇలా చేసింది అనుకుంటూ ఇక అపూర్వ కూడా అనుకుంటుంది. బేబీ ఇప్పుడు ఆ పూజ జరిగిందా, ఏమో మమ్మీ నాకు కూడా తెలీదు, నువ్వు ఇలా స్పృహ తప్పి కింద పడగానే మేము హాస్పిటల్కి వచ్చాం మమ్మీ, మాకు తెలీదు అనుకుంటూ చెప్పగానే, నక్షత్ర నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా, నన్ను ఈ మీరత్తయ్యతో పంపించి నువ్వు అక్కడుండి వాళ్ళిద్దరికి పూజ జరిపించచ్చు కదా మమ్మీ, నీకు ఇలా అయ్యాక నేను ఎలా ఉంటా మమ్మీ అనుకుంటూ చెప్పగానే, అయ్యో నక్షత్ర నువ్వు అక్కడుండి వాళ్ళిద్దరికి పూజ జరిపించచ్చు కదా మమ్మీ, ఆ భూమి నువ్వు జరిపియాలని అనుకుంటే నేను ఆ మంటల్లో నెట్టేసింది, నువ్వు పోయాక నేను జరిపియాలని అనుకుంటే తను నన్ను ఎల్ల నెట్టేసేదో ఏమో మమ్మీ, అమ్మో అక్కడ ఉండిందే బెటర్ ఆప్షన్ అనుకుంటూ చెప్పగానే, బేబీ ఈ చిన్న చిన్ని వాటికి కూడా భయపడితే ఎలా బేబీ, మమ్మీ నాకు తెలియదు మమ్మీ, నీ అంత తెలివి లేదు కదా మమ్మీ నాకు అనుకుంటూ చెప్పగానే, చా ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది, అయ్యో ఈ రోజుతో వాడు గగన ఆకాశాన్ని బయటపడేది, ఇప్పుడేమో ఏది బయటపడకుండా తెలివిగా తప్పించుకుంది ఆ భూమి. మరోవైపేమో భూమి ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళగానే అప్పుడే శరత్ చంద్ర కూడా ఆపుతారు. అమ్మ భూమి, నాన్న ఏంటి నాన్న, అమ్మ భూమి పూజ జరిగిందా, లేదు నాన్న, పిన్నికి అలా జరగగానే ఇక పూజ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఏంటి పూజ క్యాన్సిల్ అయిపోయిందా, ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, ఏంటి నాన్న పిన్నికి అలా జరగక నేను పూజ సంతోషంగా ఎలా చేసుకుంటాను, ఏంటమ్మా తన కోసం నీకేంటి సంబంధం, నాన్న ఎంతైనా తను పిన్ని కదా, పిన్నికి అలా జరిగాక నేను సంతోషంగా ఎలా చేసుకుంటానన్నా, సరే అమ్మా నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా అనుకుంటూ ఇక వెంటనే భూమి కూడా పైకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. ఇక భూమి లేచి, బావా ఇదంతా నీ కోసమే చేశాను, అదే ఈ పూజలో నువ్వు ఉంటే ఈ వ్రతం సంతోషంగా మెయిన్గా అత్తయ్య కూడా చాలా సంతోషపడేది, అత్తయ్యను మాత్రం చాలా బాధ పెట్టాను నేను అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటుంది. అయినా అపూర్వ ఈ పూజ జరగాలని ఎన్నెన్నో కలలు కడింది, కానీ లాస్ట్కి అపూర్వ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏమో, నేను నార్మల్గా ఈ పూజ క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాను, కానీ ఆ పరిస్థితి తెప్పించుకుంది నువ్వే అపూర్వ అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే భూమి ఆకాష్కి కాల్ చేస్తుంది. ఆకాష్ గారు ఎక్కడున్నారు, భూమి 10 o'clock అవుతుందా, వస్తున్నాను అనుకుంటూ ఇక వెంటనే ఆకాష్ కూడా ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి వచ్చాక, ఏంటి భూమి గారు రమ్మన్నారు, ఏం లేదా అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, ఏంటి ఆకాష్ రోజు రోజు మా నాన్న గదిలోకి వెళ్ళి నేను ఆ వైన్ తేవడం నా వల్ల కాదు, నేను తేలేను భూమి గారు, అది ఉంటే నా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, లేదంటే మీరు ఏం చెప్పినా నాకు అర్థం కాదు, అది కాకుండా సిగరెట్ అయినా తేవచ్చు కదా అనుకుంటూ చెప్పగానే, ఆకాష్ గారు ప్లీజ్ ఆకాష్ గారు నేను తేలేను, ప్లీజ్ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి, భూమి గారు నేను అర్థం చేసుకుంటాను కానీ నా మైండ్ అర్థం చేసుకోదు కదా,
ప్లీజ్ భూమి గారు తేండి తేండి అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే భూమి ఇక సీక్రెట్ కూడా పట్టుకొని వస్తుంది. థ్యాంక్స్ భూమి గారు చెప్పండి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, ఆకాష్ నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి ఆఫీస్కా? ఓకే భూమి గారు వెళ్తాను అనుకుంటూ చెప్పగానే, అంతేకాకుండా నేను చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. పూర్తిగా మా బావలాగా మార్చుదామని అనుకుంటున్నాను. వాట్? నేను ఆల్రెడీ నా డ్రెస్సింగ్ సెన్స్ కూడా మార్చుకున్నాను. ఇంకేం చేంజ్ చేసుకోవాలి భూమి గారు అనుకుంటూ ఇక సీరియస్గా అడగగానే, ఆకాష్ గారు కూల్, నేను చెప్పేది వినండి. ఏంటి ఏం చెప్తావు? అంటే మా బావగారిలాగా డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోమని చెప్పాను. ఓకే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఏంటి నీ హెయిర్ స్టైల్ కూడా మార్చాలి. వాట్? హెయిర్ స్టైల్ మార్చాలా? నో భూమి గారు, ఈ హెయిర్ నేను ప్రేమగా పేర్చుకుంటున్నాను. ఆ హెయిర్ స్టైల్ని నేను ఎలా చేంజ్ చేసుకుంటాను? నో, రాక్ స్టార్ అంటే ఈ హెయిర్ స్టైల్ తోటే ఫేమ్. అలాంటిది ఈ హెయిర్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటాను? మా బావగారి లెక్క హెయిర్ కట్ చేయించుకోవాలి. ఏంటి ఈ గగన్ లాగా అంత చిన్నగా హెయిర్ కటింగ్ చేయించుకోవాలా? నో భూమి గారు, నో ఛాన్స్, ఛాన్సే లేదు అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, ఏంటి ఆకాష్? సరేలే ఆకాష్, నువ్వు చేపించుకోకుంటే ఓకే డన్, చేపించుకోకు, నిన్ను కూడా ఫోర్స్ చేయను. ఏంటి తిను ఇంత త్వరగా అర్థం చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ భూమి గారు, మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటారని అస్సలు అర్థం చేసుకోలేదు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క విషయం నాకు చాలా నచ్చారు మీరు. ఎందుకంటే నన్ను చాలా ఫోర్స్ చేయకుండా ఇంత మంచిగా ఒప్పుకున్నారు కదా. థ్యాంక్స్ భూమి గారు అనుకుంటూ చెప్పగానే, ఏంటి థ్యాంక్స్? మీరు హెయిర్ కట్ చేయించుకోరు కదా, నేను కూడా ఆ అగ్రిమెంట్లో సైన్ కూడా పెట్టాను. ఏంటి భూమి గారు ఈ ఫిట్టింగ్ ఏంటి? భూమి గారు మీకోసం ఎన్నెన్నో సాయం చేశాను. ఈ హెయిర్ కట్ చేయించుకోవాలంటే సైన్ పెట్టనని అంటున్నారు. ఇది న్యాయం కాదు భూమి గారు. ఏంటి న్యాయం? నేను చెప్పింది చేయాలి, లేదంటే సైన్ పెట్టను. సరే భూమి గారు, మీ బావగారిలాగా హెయిర్ కట్ చేయించుకుంటాను. గుడ్, ఇలా ఇలా వినాలి నా మాట. ఇంకేం చేస్తాను? ఆ అగ్రిమెంట్లో సైన్ పడ్డాక నిన్ను ఎలా ఎలా ఆట ఆడిపిస్తానో చూడు అనుకుంటూ ఇక ఆకాష్ మనసులో అనుకుంటాడు. ఏంటి ఆకాష్ ఏదో మనసులో అనుకున్నట్టుంటావేంటి? ఏం లేదు, వెళ్ళిపోదామా అనుకుంటూ ఇక హెయిర్ కట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక భూమి గగన్ లాగా హెయిర్ కట్ కూడా కట్ చేపిస్తుంది. ఇక వెంటనే టెంపుల్ దగ్గర ఆగగానే ఇక వెంటనే భూమి ఆ ప్లేస్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు ఎంత ఎమోషనల్ అవుతున్నారేంటి? ఇక్కడ మీ పెళ్ళి జరిగింది కదా? అవును, ఇక్కడ మా బావ నన్ను పెళ్ళి చేసుకున్నాడు. మా బావ నన్ను పెళ్ళి చేసుకో అంటే నన్ను పెళ్ళి చేసుకున్నాడు అనుకుంటూ తను ఏడ్చుకుంటూ చెప్పగానే, భూమి గారు మీ ఇద్దరి మధ్యలో ఇంత కెమిస్ట్రీ ఉందా అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే ఇక భూమికి సడన్గా గుర్తు వస్తుంది. ఆకాష్, నేను ఇక్కడనే పెళ్లి చేసుకుందామని నీకు చెప్పలేదు కదా. నేను గగన్ బయోగ్రఫీలో కూడా రాయలేదు. నీకు ఎలా తెలిసింది? భూమి గారు మీరే చెప్పారు నాకు. లేదు నేను చెప్పలేదు, నాకు గుర్తుంది. భూమి గారు మీరు నాకు చెప్పారు. ఎప్పుడు చెప్పాను నేను? చెప్పు అని చెప్పగానే ఇక ఒకటేసారి ఆకాష్ మాత్రం తడబడుతూ ఉంటాడు. అంటే భూమి గారు మీరే చెప్పారు, మర్చిపోయారా? దేవుణ్ణి మొక్కుకోండి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే భూమి మాత్రం డౌట్ వస్తుంది. ఆకాష్ గారు మిమ్మల్ని మర్యాదగా అడుగుతున్నాను, మా గగన్ బావ ఎక్కడ ఉన్నారో చెప్పండి. వాట్ భూమి, మీ బావను నేనెందుకు అలా చేస్తాను? నేను ఎవరో తెలుసా? నేను రాక్ స్టార్ ఆకాష్ని. మీ బావని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? ఏదో నీకు హెల్ప్ చేయాలని ఇక్కడి వరకే వచ్చాను. లేదు, మీరు హెల్ప్ చేయడానికి రాలేదు. మీకు అగ్రిమెంట్ మీద నా సైన్ కావాలని మా బావను ఎక్కడో దాచారు అనుకుంటూ భూమి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆకాష్కి అన్నోన్ నెంబర్తో వీడియో కాల్ వస్తుంది. వెయిట్ భూమి గారు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయగానే అందులో శారదను చైర్లో కూర్చోబెట్టి కట్టేసి ఉంటుంది. అమ్మా అమ్మా అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆకాష్. అత్తయ్య, ఏంటత్తయ్య ఎక్కడ ఉన్నారు? భూమి నువ్వు ఏం టెన్షన్ పడకు, మీ అత్తయ్యను నేను కాపాడతాను అనుకుంటూ ఇద్దరు కలిసి కార్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అయ్యో అత్తయ్య ఎక్కడ ఉందో ఏమో అనుకుంటూ ఇక భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక ఆకాష్ ఒక రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఇక అందులో
శారద కూడా ఉంటుంది. ఇక శారదను చూసి అమ్మా అమ్మా నాన్న గగన్ వచ్చావా నాన్న, నాకు తెలుసు నాన్న నువ్వు నన్ను కాపాడుతావని నాకు తెలుసు, నువ్వు ఉన్నాక నాకు ఏం టెన్షన్ లేదు నాన్న అనుకుంటూ ఇక శారద మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే రౌడీలు వచ్చి ఆకాష్ హెడ్ మీద కొట్టగానే ఇక ఆకాష్ కూడా అక్కడనే కింద పడి ఉంటాడు. నాన్న గగన్ ఒరే నీకు ఏం పాపం చేశాన్రా, నా కొడుకుని ఎలా కొట్టారు, మీకు దండం పెడతా మమ్మల్ని విడిచిపెట్టండి, మీకు ఏం కావాలో చెప్పురా మేము ఇస్తాము. ఏంటి ఏది అడిగినా ఇస్తావా? ఇస్తాం. అయితే వీడి ప్రాణాలు కావాలి, అలా చేయడానికి వీల్లేదు, ఏది అడిగినా ఇస్తా అన్నావు కదా. నాన్న గగన్ లే నాన్న అనుకుంటూ శారద ఏడుస్తూ ఉంటుంది. నాన్న గగన్ నువ్వు నన్ను కాపాడుతావు అనుకుంటే నువ్వు కూడా ఇక్కడికి వచ్చి చిక్కుపోయావింట్రా అనుకుంటూ శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా అపూర్వనే చేస్తుందేమో, లేదంటే ఆ ఎస్పీ సూర్య చేస్తున్నాడేమో, ఈ ఇద్దరిట్లా ఎవరో ఒకరు ఇలా చేస్తున్నారు అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటుంది. ఏంటి ఆకాష్ లోపలికి వెళ్ళి ఇక బయటికి కూడా రావట్లేదేంటి అనుకుంటూ ఇక భూమి అలానే అనుకుంటూ ఇక వెంటనే భూమికి కూడా రూమ్లోకి వస్తుంది. బావా అత్తయ్య ఏంటి ఎక్కడ ఉన్నారేంటి, ఏంటి వీని వల్ల చేత కాలేదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చావా, నీకు కూడా ఇలానే కావాలా అనుకుంటూ ఇక రౌడీలు భూమిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమిని పట్టుకొని ఇక శారదకు ఒక బాంబు లాంటిది పెడతారు. ఇది ఏంటి అనుకున్నావు, ఆట బొమ్మ అనుకుంటావా, ఇది కొద్ది క్షణంలో ఇది బ్లాస్ట్ అవుతుంది, అప్పుడు మీరందరూ డెడ్ అవుతారు అనుకుంటూ రౌడీలు చెప్పగానే ఇక భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. మీకు దండం పెడతా మా బావని అత్తయ్యను విడిచిపెట్టండి అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక రౌడీలు మాత్రం ఇక భూమిని ఇక దగ్గరకు వచ్చి ముట్టుకున్న టైంలో అప్పుడే ఆకాష్ ఆ తాళ్ళను తెంపుకొని ఆ రౌడీలను కొడతాడు. ఇక వెంటనే ఇక భూమి కూడా ఆకాష్ని అలానే చూస్తుంది. ఇక వెంటనే శారద కూడా కట్లు ఇప్పి ఇక బాంబు బ్లాస్ట్ అయ్యే ముందు తీసి అటువైపు విసిరేయగానే ఇక అప్పుడే అపూర్వ అరుస్తుంది, బాంబు బాంబు అనుకుంటూ చాలా ఒరుతూ ఉండగా, హో ఇదంతా చేసేది నువ్వేనా, ఆగు నీ సంగతి చెప్తాను అనుకుంటూ అపూర్వ కూడా భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే భూమి శారద దగ్గరికి వెళ్ళి ఆ కట్లు కూడా ఇప్పుతుంది. అతయ్య మనం బయటికి వెళ్ళిపోదాం కదా, నాన్న గగన్ అమ్మ నువ్వు త్వరగా భూమితో వెళ్ళు అమ్మ, నేను క్షేమంగానే వస్తాను అనుకుంటూ ఆ రౌడీలను కొట్టి ఇక వెంటనే ఆకాష్ కూడా ఇంటికి వెళ్తాడు. భూమి ఆకాష్ని అడుగుతుంది, ఆకాష్ గారు ఇదంతా ఎందుకు చేశాను, మీకోసమే చేశాను, అదే ఎందుకు చేసావు, ఎందుకంటే నాకు అగ్రిమెంట్ మీద సైన్ కావాలి కదా, అందుకే మీ ఇద్దరు సేఫ్గా ఉండాలని నా ప్రాణాన్ని కూడా రిస్క్లో పెట్టి ఇలా చేశాను, జస్ట్ వన్ సైన్ కోసం అంతేనా, లేదంటే మీ అమ్మ బ్రతికి ఉండాలని అలా చేసావా, ఏంటి భూమి గారు ఏదో నేను యాక్ట్ చేస్తున్నాను, అంతా లోపల ఎందుకు అలా ఊహించుకుంటున్నారు, జస్ట్ ఫర్ యాక్టింగ్ భూమి అనుకుంటూ చెప్పగానే, అంటే ఇదంతా అగ్రిమెంట్ మీద నా సైన్ కావాలనే చేసావా నువ్వు, ఆఫ్ కోర్స్ అంతే కదా, అయితే అగ్రిమెంట్ ఏది, ఏంటి భూమి అది అడుగుతున్నావేంటి, లేదు నా సైన్ కోసమే అన్నారు కదా, సైన్ పెట్టేస్తాను అనుకుంటూ అగ్రిమెంట్ మీద సైన్ కూడా పెడుతుంది. ఇక సైన్ పెట్టగానే ఇదిగో తీసుకో, ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే భూమి గారు అది కాదు ఏంటి మీరు ఇన్ని రోజులు ఈ సైన్ కోసమే కదా మీరు నాటకం ఆడింది, ఇక మీరు వెళ్ళిపోండి అనుకుంటూ చెప్పగానే ఇక ఆకాష్ కూడా భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆకాష్ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టగానే ఆకాష్ వెళ్ళిపోతాడా, లేదంటే అతను గగనేనా అని మీకు తెలియాలంటే నీ పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.